Find sin C, second one cos C, tan C. In triangle ABC, BC 5 centimeters, AC 13 centimeters ఇచ్చాడు. ఓకేనా? సొల్యూషన్ in triangle ABC, BC how much? BC is 5 centimeters, AC is 13 centimeters. Okay na? We have to find out AB. Pythagoras theorem ఏంటి మనకు తెలుసు కదా? By the Pythagoras theorem, AC square is equal to AC square equal to AB square plus BC square. అదే కదా పైథాగరస్ థీరం. AC square equal to AB square plus BC square. AB square plus BC square. ఓకేనా? మనకి AB ఎంత ఇచ్చాడు? ఇవ్వలేదు. ఏసీ మనకి ఇచ్చాడు కదా. ఏసీ ఎంత ఇచ్చాడు? 13 ఇచ్చాడు. అంటే ఏబీ స్క్వేర్, ఏసీ స్క్వేర్ కాబట్టి 13 స్క్వేర్. 13 స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ హౌ మచ్? వీ డోంట్ నో, రైట్? ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. బీసీ స్క్వేర్ హౌ మచ్? 5 సెంటీమీటర్స్. అంటే దట్ మీన్స్ 5 బీసీ స్క్వేర్ కాబట్టి 5 స్క్వేర్. ఓకేనా? 13 స్క్వేర్, 13 ఇంటూ 13 169. ఓకేనా? 169 ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ 5 స్క్వేర్ 25. ఓకేనా? మనకి కావాల్సిన ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏబీ స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 169 ఈ 25ని ఈక్వల్ టు ఇటు పక్క తీసుకుంటే ప్లస్ కాబట్టి -25 అవుతుంది. ఏబీ స్క్వేర్ 116లోంచి 25 తీస్తే ఎంత? 169లోంచి 25ని మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 9 - 5 4, 6 - 2 4, 1కి 1 144. ఓకేనా? 144 ఈక్వల్ టు ఏబీ స్క్వేర్. ఏబీ స్క్వేర్ ఎంత వచ్చింది? 144 వచ్చింది. ఏబీ స్క్వేర్ మనకి ఎంత వచ్చింది? 144 వచ్చింది. అంటే మనకి కావాల్సింది ఏబీ. ఏబీ ఎంత? అప్పుడు ఎంత అవుతుంది? ఏబీ కావాలంటే √144 అవుతుంది. ఓకేనా? √144 అంటే 12 జార్. ఓకేనా? అంటే ఏబీ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది? 12 వచ్చింది. మనకి ఏబీ ఎంత వచ్చిందో మనకి 12 సెంటీమీటర్స్ అనేది వచ్చింది. ఓకేనా? అయితే మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సైన్ సీని ఫైండ్ అవుట్ చేయాలి, కాస్ సీని ఫైండ్ అవుట్ చేయాలి, ట్యాన్ సీని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మీకు ఒక చిన్న మీరు గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి ఫార్ములా. సైన్ తీటా, కాస్ తీటా, ట్యాన్ తీటా. ఓకేనా? చూడండి సైన్కి ఇక్కడ OH అని గుర్తుపెట్టుకోండి. OH అంటే ఆపోజిట్ హైపోటెనియస్. కాస్కి AH అడ్జసెంట్ హైపోటెనియస్. ఓకేనా? టీకి OA ఆపోజిట్ అడ్జసెంట్. ఓకేనా? దీన్ని ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? సైన్ కదా. సైన్ సిని మనకు ఫైండ్ అవుట్ చేయాలి. సైన్ సి అంటే ఏంటి అనుకున్నాము? ఆపోజిట్. ఆపోజిట్ బై హైపోటెనిస్. అంటే ఆపోజిట్ అంటే ఏంటి? ఇక్కడ సైన్, ఇది సైన్ అనుకోండి. సైన్కి ఆపోజిట్ ఏముంది? ఏబి. ఓకేనా?
ఏబీ బై ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ ఏంటి? ఏబీ. హైపోటెన్యూస్ అంటే ఏసీ. ఏబీ బై ఏసీ. మనకి ఏబీ ఎంత వచ్చిందో మనం ఫైండ్ అవుట్ చేస్తే 12 వచ్చింది. అంటే 12 బై ఏసీ మనకు ఆల్రెడీ ఇచ్చాడు కదా 13 సెంటీమీటర్స్. 12 సెంటీమీటర్స్ బై 13 సెంటీమీటర్స్. సైన్ సి మనకి ఎంత వచ్చింది? 12 సెంటీమీటర్స్ బై 13 సెంటీమీటర్స్ వచ్చింది. అట్లానే కాస్ సి. కాస్ సి అంటే ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ అంటే బీసీ. ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అంటే ఎడ్జసెంట్ అంటే బీసీ. బీసీ బై ఏసీ. బీసీ మనకి ఎంత ఇచ్చాడు? బీసీ మనకి 5 ఇచ్చాడు. 5 బై 13 అంటే ఎంత ఇక్కడ? బీసీ అంటే 5 సెంటీమీటర్స్ బై 13 సెంటీమీటర్స్. అంటే సైన్ సి కాస్ సి మనకి ఎంత వచ్చింది? 5 సెంటీమీటర్స్ బై 13 సెంటీమీటర్స్. ఓకేనా? అట్లానే ట్యాన్ సి. ట్యాన్ అంటే ఇక్కడ మనకి ఏంటి? ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఆపోజిట్. ఆపోజిట్ ఏంటి? ఏబీ. ఏబీ బై ఎడ్జసెంట్ బీసీ. ఏబీ ఎంత మనకి? 12. 12 బై బీసీ ఎంత వచ్చిందో మనకి? 5 సెంటీమీటర్స్ వచ్చింది. ఓకేనా? మనకేమన్నాడు? ఫైండ్ సైన్ సి కాస్ సి టాన్ సి అన్నాడు ఇన్ ట్రయాంగిల్ ఏబీసీలో. మనకి బీసీ ఇచ్చాడు, ఏసీ ఇచ్చాడు. ఇన్ ట్రయాంగిల్ రైట్. ఇన్ ట్రయాంగిల్ని చూడండి. ఏబీసీ మనకి ఏసీ 13 సెంటీమీటర్స్ గివెన్, బీసీ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. బై ద పైథాగరస్ థీరం, వాట్ ఈస్ ద ఫార్ములా? AC square equal to AB square plus BC square. Already given AC square, we know that 13 square. 13 square equal to AB square plus BC square is how much? 5 centimeters. So 5 square. 13 into 13. 13 square means 169. 169 equal to AB square plus 5 square means 25. 169 minus 25. ఈ 25 మనం ఇటుపైకి తీసుకెళ్తే ఏదేమవుతుంది? ప్లస్ బికమ్ మైనస్. సో 169 minus 25 దట్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్. అంటే 116 minus 25 144. 120 ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు హౌ మచ్? 144. ఏబీ ఈక్వల్ టు రూట్ 144 దట్ ఈక్వల్ టు 12. ఏబీ ఈక్వల్ టు హౌ మచ్? 12 సెంటీమీటర్స్. ఏబీ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్. అయితే మనకి సైన్ సీని ఫైండ్ అవుట్ చేయమన్నాడు, కాస్ సీని ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ట్యాన్ సీని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ చూడండి, ఈ టేబుల్ని గుర్తుపెట్టుకోండి. సైన్ ఓహెచ్, ఓ మీన్స్ ఆపోజిట్ హైపోటెనస్. కాస్ ఏహెచ్ ఎడ్జసెంట్ హైపోటెనియస్. ట్యాన్ ఓఏ ఆపోజిట్ ఎడ్జసెంట్. ఓకేనా? దాని ప్రకారం సైన్ సి ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెనిస్. అంటే ఏబీ బై బీసీ. ఏబీ ఈజ్ 12 సెంటీమీటర్స్, ఏసీ ఈక్వల్ 13 సెంటీమీటర్స్. ఓకేనా? నెక్స్ట్ కాస్ సి ఎడ్జసెంట్ బై హైపోటెనియస్ దట్ ఈక్వల్ బీసీ బై ఏసీ. బీసీ ఈజ్ 5 సెంటీమీటర్స్, ఏసీ ఈక్వల్ 13 సెంటీమీటర్స్. నెక్స్ట్ ట్యాన్ సి ఏబీ బై బీసీ. ఆపోజిట్ బై adjacent. Opposite is AB, adjacent is BC. So AB how much? 12 centimeters, BC 5 centimeters. Okay na?